హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 3/4 హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఇదే ఫోల్డింగ్స్ని మళ్ళీ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు చూపిస్తున్నాను. ముందు ఇప్పుడు 16 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఈ 1.5 తీసుకోవచ్చు, ఫుల్గా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఫోల్డింగ్ కోసం ఈ విధంగా వస్తుంది కాబట్టి ఫుల్ ఉంచేస్తున్నాను. ఇప్పుడు 16కి అసలు కాబట్టి ఇప్పుడు పైన మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఫోల్డింగ్ ఇంతవరకు కాబట్టి ఇప్పుడు లూజ్ చూస్తున్నాను. చంక దగ్గర లూజ్ భాగం 6 ఇంచెస్ లూజ్ తీస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ కోసం. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఈ విధంగా. ఇప్పుడు చంక భాగానికి లూజ్ భాగానికి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం హ్యాండ్స్ భాగానికి ఇప్పుడు 6 ఇంచెస్ మామూలుగా లూజ్ తీస్తున్నాను. కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా లూజ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కింద భాగానికి ఈ విధంగా ఈ పైన భాగం నుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇలా ఈజీగా ఉంటుందని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే భాగం మనకి ఎంతైతే లూజు ఇక్కడ ఉంది కదా ఖర్చు భాగం దగ్గర, ఇది స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇది ఖర్చు భాగం దగ్గర నుంచి కింద మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనది ఇది ఫోల్డింగ్ కోసం. ఈ ఫోల్డింగ్ భాగం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర క్లాత్ తక్కువైనప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ వస్తే, తక్కువైనప్పుడు సరిపోయినట్లయితే పర్వాలేదు, క్లాత్ అటాచ్ చేసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా లోతు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా చేతి భాగం దగ్గరికి కటింగ్ చేసుకోవాలి. ఇవి సన్నగా ఉండేవారికి ఎవరికైనా ఈ స్లీవ్ సరిపోతుంది మెజర్మెంట్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన భాగం. ఇప్పుడు కింద భాగానికి మనకి ఎంతైతే లోపలికి ఫోల్డింగ్ అవసరం అవుతుందో అంతవరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఇది ఫోల్డింగ్ అని తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 చేతులకి. ఫస్ట్ ఎప్పుడు రైట్ సైడ్ వేసుకోవాలి మనం. ఈ విధంగా ఇంకొక దానికి కూడా రైట్ సైడ్ పై లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ రైట్ సైడ్కి మనకి మార్కింగ్ లోపల ఖర్చు భాగం ఎంతైతే అవసరం అవుతుందో అక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను లోతు తీస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా 2 పొరల మీద ఈ విధంగా తీసుకోవాలి లోతు. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఇలా లోతు తీయడం వల్ల ముడతలు రాకుండా ఉండడం కోసం చంక భాగం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఈ లోతు తీసిన భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకి ఎదర భాగానికి రావాలి, ఫ్రంట్ భాగం కోసం. ఇప్పుడు దీనికి మనకి కొంచెం కట్ చేస్తున్నాను మోడల్గా కొంచెం స్లీవ్కి.
మధ్య భాగం కోసం. ఇప్పుడు 2 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి కొంచెం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ ఉండేలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ పెడుతున్నాను. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం చిన్నదిగా కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 తీస్తున్నాను చిన్నగా. ఈ విధంగా మళ్ళీ దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి చిన్నది కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ గ్యాప్లో 2.5 ఇంచెస్లో గ్యాప్లో చేస్తున్నాను. ఓన్లీ 2 ఇంచెస్ చిన్నగా. ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ పెద్దది కట్ చేస్తున్నాను. ఈ విధంగా 3 స్టెప్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్లీవ్ లోపల డిజైన్ లోపల వేరే కలర్ వేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకుంటున్నాను, ఎల్లో కలర్. ఇప్పుడు ఈ డిజైన్ పైన ఈ విధంగా వేసుకోవాలి. క్లాత్ పైన మనకి డిజైన్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా డిజైన్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న డిజైన్ కోసం పక్కకు తీస్తున్నాను క్లాత్. ఈ విధంగా త్రీ స్టెప్స్కి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీని చుట్టూ కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేస్తున్నాను. ఈ విధంగా 3 స్టెప్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ క్లాత్ లోపల లైనింగ్ తీసుకొని పైనుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు పైన లైనింగ్తో ముందు కన్నాలు కట్ చేయకుండా లైనింగ్ కుట్టేసిన తర్వాత కట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది కలర్ కట్ చేసిన దాన్ని ఈ పైన భాగం కోసం వేసుకోవాలి. ఈ విధంగా లోపల భాగానికి ఈ విధంగా వేసుకోవాలి.
ఈ విధంగా లోపల నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.